హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. మా ఇంట్లో జియో ఎయిర్ ఫైబర్ బిగించి ఒక 3 months అవుతుంది. సో ఇవాళ మనం దాని రివ్యూస్ చూద్దాం. అంటే ఇన్స్టలేషన్ ప్రొసీజర్, ఏమేమి ఐటమ్స్ వస్తాయి, డిజిటల్ ప్లస్ ఇంటర్నెట్ సర్వింగ్ ఎలా ఉంది, దాని స్పీడ్ ఏంటి, అలానే పింగ్ ఎలా ఉంది, పబ్జీ మరి ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్కి అది యూజ్ అవుతుందా లేదా, రూరల్ ఏరియాస్లో అది ఎలా వర్క్ చేస్తుంది, దాని స్పీడ్ ఎలా ఉంటుంది. మా ఊళ్ళో యాక్చువల్గా 5G డైరెక్ట్ బ్యాండ్ విడ్త్ లేదు, మొబైల్ నెట్వర్క్. సో అలాంటప్పుడు ఈ జియో ఎయిర్ ఫైబర్ 5G బ్యాండ్ మీద వర్క్ అవుతుంది కదా, ఇది యాక్చువల్గా వర్క్ అవుతుందా. సో ఇవన్నీ చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మనం జియో ఎయిర్ ఫైబర్ని ఎలా తీసుకోవాలో స్టెప్స్ చూద్దాం. దానికోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మై జియోలో లాగిన్ అవ్వండి. దీనికోసం సపరేట్గా జియో సిమ్ అనేది మీకు ఉండాలి. ఆ నంబర్ని రెఫర్ చేసుకునే మనకి జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ ఫైబర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనం జియో ఎయిర్ ఫైబర్ని ఎలా బుక్ చేసుకోవాలి, దీనికోసం మనం ఈ గెట్ జియో ఎయిర్ ఫైబర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్, నేమ్, పిన్ కోడ్ డీటెయిల్స్ ఇస్తే, అంటే కస్టమర్ కేర్ నుంచి మనకి కాల్ వచ్చి మన లొకేషన్ డీటెయిల్స్ తీసుకొని వెదర్ అంటే ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది మన ఏరియాకి అవైలబుల్ ఉందా లేదా అని చెప్తారు. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్గా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ 3 months దివాళీ ప్లాన్, లేకపోతే 3 months ఏదో ఒక ఫెస్టివల్ ప్లాన్ లాగా వాళ్ళు ఎన్కోడ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఒక 3 months కానీ 6 months కానీ మనం ఖచ్చితంగా పర్చేస్ చేయాలి. అలాంటప్పుడు ఈ ఫ్రీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అని చెప్పి 1000 రూపీస్ రెడ్యూస్ చేస్తామని చెప్పి చెప్తారు. సో అది బెనిఫిట్ కింద వస్తుంది. అది జియో ఎయిర్ ఫైబర్ ఆర్డర్ చేసుకునే స్టెప్స్. నెక్స్ట్ జియో ఎయిర్ ఫైబర్ యొక్క బేసిక్ ప్లాన్స్, ప్రీమియం ప్లాన్స్ ఏ ఏరియాలో ఏవి సపోర్ట్ చేస్తాయో చూద్దాం. సో మనం ఇక్కడ కనుక చూస్తే ఎయిర్ ఫైబర్ యొక్క టారిఫ్ ప్లాన్స్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో మేము తీసుకున్న ప్లాన్ వచ్చి ఇది 599 ప్లస్ జిఎస్టీ. మనకి టోటల్గా 712 రూపీస్, 720 రూపీస్ ఆ రేంజ్లో మంత్లీ ఛార్జ్ పడుతుంది. దీంతో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అది చూద్దాం. సో ప్లాన్ వ్యాలిడిటీ వచ్చి 30 days. ఇది పోస్ట్ పెయిడ్ కేటగిరీ. సో అప్ టు 30 MBPS అన్నారు. అది లాస్ట్కి ఎంత వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా టీవీలో ఒకసారి దీని స్పీడ్ చెక్ చేసి చూద్దాం. అలానే డేటా ప్లాన్ వచ్చి 1000 GB పర్ మంత్ అనే లిమిట్ వస్తుంది. దీంట్లో మనం ఫ్యామిలీలో ఒక 4-5 members ఉంటే ఓకే, మనకు సరిపోద్ది. ఇంకా డిజిటల్ ఛానల్స్ అనేటివి 800+ వస్తాయని వీళ్ళు చెప్పారు. నేను అన్నీ టెస్ట్ చేయలేదు, కానీ మాకు కావాల్సిన తెలుగు ఛానల్స్ని వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్స్లో చూస్తే 599 ప్యాక్కి మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ HD అకౌంట్ అనేది ఇస్తాడు. దీన్ని మనం అరౌండ్ 4 parallel డివైజెస్లో ఒకేసారి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ G5, సోనీ లివ్, సన్ నెక్స్ట్ ఇవన్నీ మా టీవీలో టెస్ట్ చేశాను, అన్నీ వర్క్ అవుతున్నాయి. సో ఇక్కడ కొన్ని బండిల్ ప్యాక్స్ కూడా ఉంటాయి. అంటే అప్పుడప్పుడు ఆఫర్స్ రిలీజ్ చేస్తుంటారు. 6 months కానీ 12 months కానీ ఒకేసారి పర్చేస్ చేస్తే మనకి 1 month ఎక్స్ట్రా ఇస్తాం, లేదా 15 days ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి ఆ రెస్పెక్టివ్ నంబర్స్ కానీ మెసేజెస్ వస్తుంటాయి. సో అలాంటి టైంలో చేసుకోవడం కొంచెం బెనిఫిషియల్. నెక్స్ట్ 899 ప్లాన్లో కనుక చూస్తే ఇది అప్ టు 100 MBPS స్పీడ్ అప్గ్రేడ్. ఇంతకుముందు ఇది 599 30 MBPS, ఇది 100 MBPS అంతే. మిగిలిన అన్ని ఛానల్స్ లేదా ఈ సబ్స్క్రిప్షన్స్ అన్ని సేమ్. నెక్స్ట్ 1199 ప్లాన్. దీంట్లో ఏమంటే మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తున్నాయి, లేదా ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్స్. సో నెట్ఫ్లిక్స్, అమెజాన్ అని ఈ రెండిటికి మనకి బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ అని చెప్పారు. ఇవి మనకి అంటే మా ఏరియాలో ఇది అవైలబుల్లో లేదు. సో ఇవి మరీ ఎక్స్టెండెడ్ స్పీడ్స్ కోసం అని చెప్పి ఈ ప్లాన్స్ని తీసుకొచ్చారు. 300 MBPS, 500 MBPS, 1 Gbps అని చెప్పి. ఇవి యాక్చువల్గా ఎక్కడ పడితే అక్కడ వర్క్ అవ్వలేవు. అంటే రూరల్ ఏరియాస్లో లెట్స్ 5G మొబైల్ లో మనం స్పీడ్స్ చెక్ చేసుకున్నప్పుడు ఒక 5G స్పీడ్ వచ్చి 300 MBPS అలా వచ్చింది అనుకోండి. ఈ రౌటర్ బేసిస్ కింద మనం చూస్తే మరి అంత యాక్యురేట్గా రాదు ఇది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి కాబట్టి, స్టెబిలిటీ, ఆ పింగ్ని కన్సిస్టెంట్గా ఈక్వల్గా
మెయింటైన్ చేయాలి కాబట్టి మనకు అంత స్పీడ్స్ అనేటివి రావు. సో ఈ ప్లాన్స్ అన్నీ 5G టవర్ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్స్లో కూడా మా ఎగ్జాంపుల్లో మాది విలేజ్ ఏరియా. ఇది టవర్కి దగ్గర ఒక 6 కిలోమీటర్స్ ఫార్ ఉంటుంది. నియరెస్ట్ జియో టవర్ అనేది 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో 5G స్పీడ్ నేను చెక్ చేసినప్పుడు అది ఏమన్నా ఒక పర్టికులర్ పొజిషన్లో మాత్రమే మొబైల్కి దొరుకుతుంది. అది కూడా ఏదైనా ఒక స్పెసిఫిక్ మొబైల్కి, అన్ని 5G మొబైల్స్కి సిగ్నల్ రాదు. సో అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఒక 200 Mbps డౌన్లోడ్ స్పీడ్, ఒక 5 to 6 Mbps అప్లోడ్ స్పీడ్ అలా చూపించింది. ఈ వీడియోలో ఉన్నట్లు పోల్ నాటిన దగ్గర మాత్రమే మేము ఆ 5G సిగ్నల్ మొబైల్కి ట్రిగ్గర్ అవ్వడం చూసాం. అందుకే అదే స్పాట్లో ఈ యాంటెన్నాని ఫిట్ చేసాం. ఈ విలేజ్ అంబియన్స్లో మనకు కావాల్సిన ఇంటర్నెట్ కూడా దొరికితే ఇంకా లైఫ్ సెట్. దానికి నేను జియోకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక్కడ టెక్నీషియన్ కూడా వచ్చినప్పుడు మొబైల్లో ఒక యాప్ ఉంటుంది, దాంట్లో సిగ్నలింగ్ ఏ డైరెక్షన్లో ఎలా బాగొస్తుంది లేదా అని చెప్పి వ్యాలిడేషన్తో ఆ యాంటెన్నా డైరెక్షన్ కూడా డిసైడ్ చేశాడు. సో మీకు ఆ స్టెప్స్ అన్నీ చూపించట్లేదు నేను, ఎందుకంటే స్టార్టింగ్లో రికార్డ్ చేయలే. ఇక్కడ యాంటెన్నా నుంచి ఒక ల్యాన్ కేబుల్ ఇంటి లోపల వైఫై రూటర్కి కనెక్ట్ చేశారు. దానికన్నా ముందు ఒక పవర్ అడాప్టర్ 100 వాట్ పవర్ అడాప్టర్ అనేది కూడా ఉంది. సో ఆ కనెక్షన్స్ అన్ని లోపల ఎలా ఉన్నాయని చూపిస్తాను. ఇంట్లో ఈ టీవీ వెనకాల ఈ సెటప్ అంతా బిల్డ్ చేసి ఉంచాం. అది టీవీ కిందికి దించి మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇక్కడ చూసారుగా, టెర్రస్ మీద నుంచి ఇచ్చిన ల్యాన్ కేబుల్ ఇక్కడ పవర్ అడాప్టర్కి కనెక్ట్ చేశారు. ఫస్ట్ ఇది 100 వాట్. సో ఆ పవర్ అడాప్టర్ నుంచి జనరేట్ అయిన అవుట్పుట్స్ని ఇక్కడ ల్యాన్ కేబుల్ సపరేట్ అండ్ పవర్ కేబుల్ సపరేట్ లాగా స్ప్లిట్ అయ్యి కనెక్ట్ చేసి ఉంచారు. ఎల్లోలో కనిపిస్తుండేది అవి అవుట్పుట్ ల్యాన్ కేబుల్ సపోర్ట్. సో మనం ల్యాప్టాప్ కానీ సిస్టమ్కి కానీ ఒక ల్యాన్ తీసుకొని కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. పవర్ అడాప్టర్ యొక్క అదర్ ఎండ్ అనేది ఇక్కడ పవర్ సాకెట్కి కనెక్ట్ చేసి ఉంచాం. ఇక్కడ టీవీ సెటప్ అనేది రెడీ చేసి ఉంచాం. సో మనం డిజిటల్ ఛానల్స్ని చూసుకునేదానికి ఇక్కడ ఒక డిజిటల్ టీవీ బాక్స్ కూడా ఇచ్చారు జియోది. ఒకసారి జియో సెటప్ బాక్స్ అండ్ రిమోట్ బిహేవియర్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. టెక్నీషియన్ స్టార్టింగ్ వచ్చినప్పుడే మనకి వైఫై కనెక్షన్, జియో డిజిటల్ బాక్స్ని ఎలా యూస్ చేసుకోవాలి ఇవన్నీ కొన్ని స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారు. హోమ్లో మనకి కొన్ని డిఫాల్ట్ యాప్స్ అనేటివి ఉంటాయి, లేదా కొన్ని ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఈ జియో స్టోర్ అనేది మనకు కావాల్సిన యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునేదానికి ప్లే స్టోర్ లాగా అనమాట. సో దీంట్లో అన్ని యాప్స్ ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ జియో స్పియర్, ఇదేమరా అంటే ఒక బ్రౌజర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో వేరే బ్రౌజర్స్ ఏవి అలో లేవు, ఇది ఒకటి మాత్రమే ప్రజెంట్ ఉంది జియో వైఫైలో. నెక్స్ట్ అలానే మల్టిపుల్ జియో యాప్స్ ఉన్నాయి. తర్వాత డిస్నీ హాట్స్టార్, మనకి ఏమంటాం ప్లాన్స్, మనం తీసుకున్న ప్లాన్ బట్టి డిస్నీ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇవన్నీ యాక్సెసిబుల్ అవుతాయి అన్నమాట. ఈ జియో టీవీ ప్లస్ అనేది అదే స్టార్టింగ్లో 800+ డిజిటల్ ఛానల్స్ ఫ్రీగా ఇస్తామన్నారు కదా. సో ఈ జియో టీవీ ప్లస్లో మాత్రమే మనకి అవి యాక్సెసిబుల్ ఉంటాయి. సో ఇక్కడ నేను కొన్ని ఛానల్స్ అటెంప్ట్ చేశాను, ఈ టీవీ అలా మీరు చూస్తున్న టీవీ 9 అవన్నీ. ఈ ఛానల్ రిలేటెడ్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ కావాలంటే మీరు కమెంట్ చేయండి, కావాలంటే ఇంకొక సపరేట్ వీడియో చేద్దాం దీని గురించి. ఇప్పుడు రిమోట్ ఓవర్వ్యూ చూడొచ్చు. దీంట్లో ఒక బెస్ట్ ఫీచర్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ రిమోట్లో మనకి మైక్ బటన్ చూడొచ్చు, దాన్ని ప్రెస్ చేసి ఏదైనా ఛానల్ నేమ్ చెప్తే అది ఓపెన్ అవుద్ది. ఓపెన్ ఈటీవీ. ఉన్న వస్తువు ఉన్నట్లుగా ఓపెన్ యూట్యూబ్. సో ఈ వాయిస్ ఫీచర్ అనేది జియో సెటప్ బాక్స్ యొక్క కంప్లీట్ ఇంటర్ఫేస్లో వర్క్ అవుతుంది. అంటే యూట్యూబ్, హాట్స్టార్, డిజిటల్ ఛానల్స్ ఏరియా, జియో టీవీ ప్లస్. మనం యూట్యూబ్లో ఒక హై క్వాలిటీ వీడియో ప్లే చేసి చూద్దాం. ప్లే దేవరా ట్రైలర్. హాట్స్టార్ను కూడా చాలా మూవీస్కి చెక్ చేసి చూసాం, ఎక్కడ బఫర్ అనేది మనం చూడం. ఒక 4 డివైజెస్ ప్యారలల్గా కనెక్ట్ అయ్యి వాడుతున్నప్పటికీ బఫర్ అనేది రాదు. ఈ వీడియో ఏ క్వాలిటీలో ప్లే అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం.
మోస్ట్లీ ఇది 1080p లేదా ఫుల్ హెచ్డి క్వాలిటీలో మాత్రమే ఆటోమేటిక్గా ప్లే అవుతాయి. సో దాన్ని మనం 4Kకి సెట్ చేసి చూద్దాం. చూసారుగా 4Kలో పెట్టినా కూడా ఎక్కడ బఫరింగ్ అనేది లేదు. సో ఇంటర్నెట్ స్పీడ్ వైజ్ చాలా బాగుంది. ఒకసారి మనం జియో స్పియర్లోనే స్పీడ్ టెస్ట్ చెక్ చేసి చూద్దాం. ఇది నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ ఒకటి ఉంది కదా, fast.com అని చెప్పి, అక్కడ ఎంత స్పీడ్ వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కనుక మనం గమనిస్తే 38 to 31 వేరియబుల్ స్పీడ్ అనేది చూపిస్తుంది. మనం ఇంకో జియో ట్రస్టెడ్ యాప్ నుంచి ఒకసారి స్పీడ్ చెక్ చేద్దాం. దాంట్లో అయితే మనకి పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. అంటే డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్, పింగ్, వెబ్సైట్ యాక్సెసింగ్ టైం, ఇలాంటివన్నీ. ఒకసారి ఈ యాప్ రిజల్ట్స్ని కూడా వెరిఫై చేసుకొని జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. ఇక్కడ లేటెన్సీ 32 ms అని గమనించారా? నేను ఫ్రీ ఫైర్ లేదా పబ్జీ ఆడేటప్పుడు కూడా మ్యాక్స్ చూసింది ఒక 50 ms మాత్రమే. సో గేమ్ స్టెబిలిటీ అయితే బాగానే ఉంటుంది. కానీ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఒక 3-4 అలా ప్యారలల్ ఉన్నప్పుడు ఈ పింగ్ అనేది వేరే అవుతుంది. అబోవ్ 70-100 అలా కూడా వెళ్తుంది. సింగిల్ కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఎక్సలెంట్ పింగ్ ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెట్వర్క్తో నాకు డిఫరెంట్ కనిపించింది ఏమంటే అప్లోడ్ స్పీడ్. అక్కడ మొబైల్ నెట్వర్క్లో గమనిస్తే డౌన్లోడ్ స్పీడ్ 200 Mbps అయినప్పటికీ అప్లోడ్ స్పీడ్ ఒక 5 to 7 Mbps ఆలోపే మాత్రమే ఉండేది. కానీ ఇక్కడ చూస్తే నా 30 Mbps ప్లాన్ ప్రకారమే 25 to 30 డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్ బోత్ ఇస్తుంది. ఇది జియో ఎయిర్ ఫైబర్ యొక్క బేసిక్ డీటెయిలింగ్. ఈ అన్ని డీటెయిల్స్ని కవర్ చేసేదానికి వీడియో లెంత్ చాలా పెరిగింది. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉందనుకుంటున్నాను. ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఏదైనా టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదా క్వైరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు అడగొచ్చు. నేను వాటి రిలేటెడ్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి చెప్పేదానికి ట్రై చేస్తాను. అలాగే వీడియో రిలేటెడ్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్న కమెంట్స్ రూపంలో ఇవ్వండి. అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఇంకా కొన్ని టెక్నికల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి రాబోయే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో డీటెయిలింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.